ఇస్తలేదు. ఫ్రీ బస్ పెట్టినాము అన్ని ఇస్తున్నాము అంటున్నారు. ఫ్రీ బస్ పెడితే ఫ్రీ బస్ లో కాపురాలు చెయ్యవు, ఇల్లు ఇస్తే కాపురాలు చేస్తారు కదా, ఫ్రీ బస్ ఇస్తే కాపురాలు చేస్తారా? ఏమి ఇస్తలేడు. పింఛన్లు అన్నాడు 4000 అన్నాడు, 4000 ఇస్తలేడు. ఇళ్ళ జాగాలు అన్నాడు, అవి ఇస్తలేడు. అవి ఎవరికి ఇస్తాడో ఏం కదను. అన్ని మంచిగా చేస్తున్నా, మహిళలను కోటీశ్వరులను చేస్తున్నా అంటుండ్రు. మహిళలకి ఇంటింటికి రేషన్ కార్డుకి 2500 ఇస్తా అన్నాడు, అవి ఇస్తలేడు. కోడళ్ళకి ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఒక్కరికి ఇస్తా, ఇద్దరికి వద్దు, ఒక్కరికే ఇవ్వాలి. తొక్క ఫ్రీ బస్ అని పెట్టిండు, కొట్టుక సచ్చడే సరిపోతుంది. అంతేనా? బస్సు ఎక్కితే భయం అవుతాను. కొట్టుకోదు ముసలోళ్ళకో ఎవరికో ఫ్రీ బస్సు పెట్టాలి. అందరికి పెట్టేవారికి అందరు కొట్టుకొస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు. జూబ్లీ హిల్స్ లో కేసీఆర్ బీఆర్ఎస్ వస్తుందా? బీఆర్ఎస్ వస్తుంది. అంతేనా? బీఆర్ఎస్ వస్తుంది. నోనికి గరీబోనికి శాతగానోళ్ళకి పింఛన్లు చేసిండు, బిడ్డ చేసిండు. మరి పింఛన్లు చేసిండు, అది చేసినాడు కేసీఆర్. మా కేసీఆర్ తండ్రి ఆయన వచ్చినాకనే మేము మంచిగా ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిందా ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి అంతేనా?